కలహాలు లేని కాపురాలు ఉండవు. అందుకే ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగాలని పెద్దలు చెప్తుంటారు. కానీ ఎంత సర్దుకున్నా ఒక్కోసారి అభిప్రాయ భేదాల కారణంగా దంపతులు విడిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అలాంటప్పుడు కోర్టుకెళ్ళి విడాకులు తీసుకుంటారు. డివోర్స్ సమయంలో దాదాపు కోర్టులన్నీ భార్యకు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశిస్తాయి. కానీ ఓ కేసులో సీన్ రివర్స్ అయింది. భర్తే భార్యకు భరణం ఇవ్వడం కాదు, భార్యే భర్తకు ప్రతి నెల మెయింటెనెన్స్ చెల్లించాల్సిందని కోర్టు తీర్పునిచ్చింది. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నప్పుడు సాధారణంగా భరణం కోసం మహిళలు కోర్టును ఆశ్రయించడం, వారికి అనుకూలంగా కోర్టులు తీర్పులివ్వడం కామన్. అయితే కేవలం భార్య మాత్రమే కాదు, ప్రత్యేక పరిస్థితుల్లో భర్త కూడా భరణం పొందే హక్కు ఉందని బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనారోగ్యంతో ఇంటిలోనే ఉంటున్న మాజీ భర్తకు నెలకు భరణం కింద 10,000 రూపాయల చొప్పున చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హిందూ ధర్మంలో భార్య భర్తల సంబంధాన్ని అర్ధనారీశ్వరతత్వంగా చెబుతారని, అంటే ఇద్దరూ సమానమేనని, కష్ట సుఖాల్లో మంచి చెడుల్లో భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా నిలవాలని హిందూ వివాహ చట్టం చెబుతుందన్న విషయాన్ని బాంబే హైకోర్టు గుర్తు చేసింది. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన మాజీ భర్తకు నెలకు 10,000 రూపాయలు చొప్పున భరణం ఇవ్వాలని బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ షర్మిలా దేశ్ముఖ్తో కూడిన సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన దంపతుల్లో భార్య బ్యాంకు మేనేజర్గా పనిచేస్తుంది. భర్త ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2016లో స్థానిక సివిల్ కోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకున్నారు. అదే సమయంలో భర్త నుంచి భరణం కావాలని భార్య నుంచి మెయింటెనెన్స్ కోరుతూ భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యానని, ఉద్యోగం చేసే పరిస్థితి కూడా లేదని భర్త ధర్మాసనం దృష్టికి తెచ్చాడు. దీంతో 2020 మార్చిలో న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భార్య ఉద్యోగం చేస్తూ నెలకు 65,000 రూపాయలు సంపాదిస్తున్నందున మాజీ భర్తకు నెల 10,000 భరణం చెల్లించాలి అని ఆదేశాలు జారీ చేసింది. సివిల్ కోర్టు తీర్పుపై భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తాను ఇప్పటికే ఇంటి లోన్ ప్రతి నెల చెల్లిస్తున్నానని, అలాగే ఇద్దరు పిల్లల బాధ్యత కూడా తనపైనే ఉందని, ఆ కారణంగానే భర్తకు భరణం చెల్లించలేనని పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు, తాను 2019లోనే బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశానని రిజిగ్నేషన్ లెటర్ కోర్టుకు సమర్పించింది కూడా. తనకు ఎలాంటి ఆదాయం లేనందున మాజీ భర్తకు భరణం ఇవ్వలేనని విన్నవించింది. అయితే ఉద్యోగం, ఇతర ఆదాయ మార్గాలు లేకుండా ఇద్దరు పిల్లలను ఎలా పోషించుకుంటున్నారని ప్రశ్నించిన కోర్టు ఆమె వాదనను తోసిపుచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భర్త ఉద్యోగం చేయలేని స్థితిలో ఉన్నాడని, అందుకే అతనికి నెల మెయింటెనెన్స్ రూపంలో 10,000 రూపాయలు చెల్లించాల్సిందేనంటూ న్యాయమూర్తి ఆదేశించారు. తీర్పు సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహ చట్ట ప్రకారం జీవిత భాగస్వామ్యం అంటే భార్య భర్త ఇద్దరు వస్తారని స్పష్టం చేసింది. అనారోగ్యం కారణంగా భర్త లేదా భార్య ఉద్యోగం చేయలేని స్థితిలో ఉంటే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం ఆదాయ వనరు ఉన్న భాగస్వామి భరణం చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఆ సెక్షన్ ప్రకారం బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్న సదరు మహిళ తన మాజీ భర్తకు 10,000 భరణం చెల్లించాలని ఆదేశించారు. ఈ మేరకు సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన బాంబే హైకోర్టు మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.